అందరికీ నమస్తే. ఒక పక్క రాజకీయ పార్టీలన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ప్రిపరేషన్ అవుతున్నాయి. కానీ బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థమైతలేదు. బీజేపీలో కొత్త ప్రెసిడెంట్ కూడా వచ్చిండ్రు. ప్రెసిడెంట్ కొట్లాట అయిపోయింది. కానీ ఆ తర్వాత గొడవలు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తున్నాయి. అసలు లీడర్లు ఎవరు ఏం మాట్లాడతారో అర్థమైతలేదు. కిషన్ రెడ్డి ఒకలాగా మాట్లాడతారు, బండి సంజయ్ ఇంకొకలాగా మాట్లాడుతున్నారు, ఈటల రాజేందర్ అనుచరులు రాజీనామాలు చేస్తున్నారు, రామచంద్రరావు గారేమో ఇంట్రడక్షన్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు, ఆయన పరిచయ కార్యక్రమాలు నడుస్తున్నాయి, మొత్తం తిరుగుతున్నాడు అటు ఇటు కొత్త ప్రెసిడెంట్ అని. ఓ పక్క రాజాసింగ్ను బయటికి పంపించేసిండ్రు. ఆయన ఆడ బై ఎలక్షన్ వస్తూ రాదు కానీ అప్పుడే ఇంతకుముందు పోటీ చేసిన మాధవీలత గారు సవాళ్ళు విసురుతున్నారు. కార్యకర్తలు అసలు మా పరిస్థితి ఏంది, మేము అయితమా సర్పంచ్లము, మేము కార్పొరేటర్లను చేస్తారా, మమ్మల్ని సర్పంచ్ చేస్తారా చెయ్యరా, మేము ఎంపీటీసీలు అవుతామా జెడ్పీటీసీలు అవుతామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అన్ని అంశాలు మేము మాట్లాడదాం. ఎందుకంటే జాతీయ స్థాయిలో అధికారంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారులకు వస్తుందేమో అనిపించి చేజారిపోయింది. చేజారిపోవడం కాదు, మొత్తానికి పోయింది అది. 8 మంది ఎంపీలు గెలిచిర్రు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. తెలంగాణలో ఫస్ట్ టైం ఆ పిక్చర్ రావడము. కానీ కొనసాగిస్తలేరు. 20 మంత్స్ అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ 20 మంత్స్లో బీజేపీ పోరాటం ఏంది అని బీజేపీ కార్యకర్తలు అడిగితే చెప్తారు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇక ఇవన్నీ కాదన్నట్టు గ్రూప్ రాజకీయాలు అవి ఏమో ఒక చెక్ పాయింట్లో ఆగిపోతాయి. అమిత్ షా వీళ్ళందరూ పిలిచి క్లాస్ వీకిండు, మీ రాజకీయాలు ఏంది, మీరేంది, పోయి మంచిగా పనిచేసుకుని అందరు కలిసి అని. ఏం కాలే. ఒక్కొక్క లీడరు ఒక్కొక్క విషయంలో ఒకలాగా స్పందిస్తాడు. దానికి లైన్ ఉండదు, పాడు ఉండదు. అసలు వీళ్ళ తరిగి చూసిన తర్వాత బీజేపీ కార్యకర్తలు ఎప్పుడైనా సరే బీజేపీలో ఒక సిస్టమ్ చూడండి మీరు. ఎంపీ ఎలక్షన్స్ సీరియస్గా కొట్టాడతారు, ఎమ్మెల్యే ఎలక్షన్ అట్టట్లా కొట్లాడతారు. ఇక మిగతా ఎలక్షన్స్ ముఖ్యంగా కార్యకర్తలకు పదవులు వచ్చే ఎలక్షన్స్ ఉంటాయి కదా, కార్పొరేషన్ ఎలక్షన్సో లేకపోతే సర్పంచ్ ఎలక్షన్సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తాయి కదా, అస్సలు ఎవ్వరు పట్టించుకోరు. బీజేపీ నాన్ సీరియస్ దాని మీద. అంటే కార్యకర్త ఎప్పుడు కొట్టాడుతూనే ఉండాలి, అంతే తప్ప వాళ్ళకి పదవులు రావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మా ఎలక్షన్ అయిపోయినాయి, కార్యకర్తల ఎలక్షన్స్ ఇవి, మీరందరూ కష్టపడండి, మీరే సర్పంచులు ఎంపీటీసీలు అవుతారని. వాళ్ళు బీజేపీలో ఉన్న కార్యకర్తలు ఎప్పుడైతారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎప్పుడైతారు ఇట్లా కొట్టాడుకుంటుంటే. కొత్త ప్రెసిడెంట్ని పెట్టిండ్రు రామచంద్రరావు గారిని. సరే ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ మిగతా లీడర్లు ఏం చేస్తున్నారు ఒకసారి నేను చూపిస్తా కొన్ని వీడియోస్. వీళ్ళ వ్యవహారం చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి, మీరే డిసైడ్ కండి. బీజేపీ కార్యకర్తలకు పదవులు వచ్చే యోగ్యం ఉందా, లేకపోతే వాళ్ళు ఊకింగ్ ఇదే కష్టపడుతూ ఈ పార్టీలతోనో ఆ పార్టీలతోనో లోకల్ గ్రౌండ్లో కొట్టాడుతూ ఉండాలనా బీజేపీ వాళ్ళు? ఇక పదవులు రావా వాళ్ళకి? ఇంతేనా, మేమే హిందువులం అని చెప్పేసి తిరగడమేనా? వాళ్ళు చెప్పాలి, వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. స్పందించారు, వాళ్ళు పిలుస్తారు. నాకేం టెక్నాలజీ లేదు. కిషన్ రెడ్డి గారు ఫోనే ట్యాపింగ్ చేసి మరి కిషన్ రెడ్డి కాపాడతాడు. కిషన్ రెడ్డి ఫోన్ కూడా వేసాడు కదా, ఎట్లా కాపాడతాడు? రెండు డిఫరెంట్ బైట్స్ చూసినరా. కిషన్ రెడ్డి ఏమంటున్నాడు, నా ఫోన్ ట్యాప్ అయిందో లేదు నాకే తెలుస్తుంది, పోలీసు వాళ్ళకి తెలుసు అంటుండు. బండి సంజయ్ గారు ఏమంటున్నారు, కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయ్యింది చేసేసింది కదా అంటుండు. ఈ రెండు చూసినరా ఎంత వేరియేషన్ ఉంది. కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది బండి సంజయ్ గారికి తెలిసింది కానీ కిషన్ రెడ్డికి తెలియదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తాడు, మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోడు. కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని చెప్తాడు. మిగతా వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి మంచోడే, రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళకి మంచోడే. కిషన్ రెడ్డికి చెడ్డోడా, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెడ్డోడా? ఒక కిషన్ రెడ్డి మొత్తం నడుపుతుండా బీజేపీని? ఇంకొక అంశం కూడా అదుగో వినండి. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు అట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? అర్థమైందా? హుజరాబాద్ అంటే ఈటల రాజేందర్ ఎంపీ ఎలక్షన్స్లో బండి సంజయ్కి తక్కువ ఓట్లు రానికే కొంతమంది ప్రయత్నాలు చేశారట. బహుశా వాళ్ళు ఈటల రాజేందర్ అనుచరులే ఉండొచ్చు అనేది చర్చ. బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా ఈటల రాజేందర్ టార్గెట్ కానీ అనేదే నడుస్తుంది. ఏకంగా ఒక కార్యకర్త బీజేపీ కార్యకర్త ఈటల అనుచరుడంట హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా. హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీలో రచ్చకెక్కిన అంతర్గత కుమ్ములాటలు.
మల్కాజ్గిరి ఎంపీ ఈటెలందరి వర్గాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం అనుమానిస్తున్నారని అణచివేతకు చేస్తున్నారు, మాకు ఎట్లా టికెట్ ఇయ్యరేమోనని హుజురాబాద్లో రాజీనామాలు చేస్తున్నారు. అంటే ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ఇంకా నడుస్తుంది, ఇంకా ముదురుతుంది వ్యవహారం అని అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఇద్దరు ఉద్దండులే, మరి ఈటెల రాజేందర్ ఉద్దండుడే, బండి సంజయ్ ఉద్దండుడే. ఆయన కేంద్ర మంత్రి ఆయే, అంతకుముందు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన ఆయన. ఇట్లా పై స్థాయిలో ఇన్ని కొట్లాటలు పంచాయతీలు నడుస్తున్నాయి. ఇక ఇది ఒక్క విషయమే కాదు, ఇంకా చాలా విషయాలు. ఏ విషయం వచ్చినా, హైడ్రా విషయం వస్తే ఓ ఇద్దరు ఎంపీలు ఎగేసుకొని సపోర్ట్ చేస్తారు, ఇంకో ఇద్దరు పోయి నిద్ర తీద్దామాట, మూసి కాడ పోయి పండుకుందామంటారు. మూసి కూలగొడతారు, మూసి మొత్తం డెవలప్ చేయాలి అంటే మూసిలు కూలగొడతారంటే కొంతమంది ఆమెను కూలగొట్టాలంటారు, కొంతమంది సపోర్ట్ చేయాలంటారు. కార్యకర్తలు ఏం చేయాలి? కూలగొట్టాలి అని చెప్పే ఎంపీలకు సపోర్ట్ చేయాలన్నా? వద్దు, జనాలకు జనావాసాలు ఉంచాలి, మీరు మూసిని క్లీన్ చేయండి కానీ అనవసరంగా వాళ్ళ ఇల్లు కూలగొట్టొద్దు అని వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా? ప్రతి అంశంలో బీజేపీలో రెండు టోన్స్ వినిపిస్తున్నాయి. ప్రతి అంశం ఏదైనా కానీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూలో బీజేపీ వాళ్ళ పాత్ర ఏంది అంటే ప్రభుత్వం అమ్ముకోవాలని వాళ్ళ స్టాండా, లేకపోతే ఆ విద్యార్థులు ధర్నాలు చేసినారు వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న స్టాండా? ఏంది వీళ్ళ స్టాండు? లేదే, ఏం చెప్పలే. ఇప్పుడు బనకచెర్లలో వచ్చింది ఇష్యూ. బనకచెర్లలో ఏమంటారు? కిషన్ రెడ్డి గారేమో 2 రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తామంటారు. కొంతమంది ఎంపీలేమో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీటింగు సక్సెస్ఫుల్ అయింది, మంచి పరిణామం ఇదని చెప్తున్నారు. దీనికి బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు 2 స్టేట్మెంట్లు రావడం ఏంది? ఏపీ వాళ్ళేమో బనకచెర్ల మీద డిస్కషన్ చేసినామని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు డిస్కషన్ కాలేదని చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్ అని బండి సంజయ్ క్వశ్చన్ చేసిండు. ఇట్లా ప్రతిదీ ఏదైనా సరే రెండు నాలుగులు వినిపిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు దానికి సపోర్ట్ చేయాలన్నా, ఈ నెలకి సపోర్ట్ చేయాలన్నా, ఎవరికి సపోర్ట్ చేయాలి? వీళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు మంచిగానే ఉంటారు. మళ్ళా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి కదా, కార్యకర్తలకు రూపాయి అయ్యరు. ఎలక్షన్స్లో వాళ్ళే కొట్లాడుకోవాలి. వీళ్ళ ఎలక్షన్స్కి వీళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. అన్నీ వీళ్ళే, పదవుల్లో ఉండేది వీళ్ళే, సంపాదించుకునేది వీళ్ళే, ప్రభుత్వాలతో కుమ్మక్క అయ్యేది వీళ్ళే. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కొంతమంది అవుతారు కదా, కొంతమంది ఆ ప్రభుత్వంతో కుమ్మక్క అవుతారు, కొంతమంది ఈ ప్రభుత్వంతో కుమ్మక్క అవుతారు. కార్యకర్తలు మాత్రం ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కొట్లాడుతూనే ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంది ఇక్కడ దేశంలో, కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్తో కొంతమంది కలిసి తిరుగుతున్నారు. కార్యకర్తలు ఏం అర్థం చేసుకోవాలి? ఇదే మా లైన్ అర్థం చేసుకోవాలన్నా? సెంట్రల్లో పీకులాడతారు, స్టేట్లో కలుస్తారా? లోకల్ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్తో కొట్లాడుతూ ఉంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటినేమని ప్రచారం జరుగుతుంటుంది పైన. ఇట్లా చాలా వ్యవహారాలంతా కూడా అసలు బీజేపీలో ఏం జరుగుతుందో ఇవన్నీ కదా. ఇప్పుడు ఇది ఉంది కదా గోషామహల్ కాన్స్టిట్యున్సీలో పెద్ద పంచాయతీ, రాజాసింగ్ను బయటికి ఎల్లగొట్టిరు బయటికి. ఆయన అంతలకు ఆయన రాజీనామా చేయలే. ఆయనను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాజీనామా చేసిపోయిండు. రాజీనామా చేస్తే యాక్సెప్ట్ కూడా చేయించారు. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవీలత గారు కాలు దూతురు అడవి, నేను నిలబడతా, నేను ఓడిస్తా గోషామహల్ రాజాసింగ్ అంటున్నారు. ఆమె వెనక ఎవరున్నారు? వీళ్ళే ఉన్నారు. వీళ్ళలో కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రాజాసింగ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రాజాసింగ్తో మాట్లాడుతున్నారు. రాజాభాయ్ ఆనాయ్ అంటున్నారు, బీజేపీలోకి రావాలి రాజాభాయ్ అంటున్నారు. మళ్ళీ ఒక ఆమెనేమో ఎగేసుకొని పోయి రాజాసింగ్ మీద నేను గెలుస్తా, కోనాయ రాజాసింగ్ అంటుంది గోషామహల్లో కాలు దువి. బీజేపీలో సంథింగ్ జరుగుతుంది. ఇది వీళ్ళు మంచిగానే ఉంటారు కానీ కార్యకర్తలు నలిగిపోతారు వీళ్ళ మధ్య మొత్తంలో. ఇంకా ప్రజలు ఏడొస్తారు కార్యకర్తలు నలిగిపోతున్నప్పుడు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.